సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ డేంజర్ బాయ్ 09 గైస్. ఈరోజు అయితే నెక్స్ట్ వ్లాగ్ అనమాట. ఇది ఇప్పుడు చేపల వ్లాగ్, అంటే చేపలకి అయితే పోతున్నాం మనము చెరువులో. ఇప్పుడు మన దోస్తాడైతే ఉన్నాడు, ఈడున్నాడు, ఎర్రలైతే దోగుతున్నాడు. దోగురా గ్యాస్. ఇప్పుడైతే ఎర్రలైతే దోగుకొని మేమైతే చెరువుకి అయితే పోతున్నాం. అక్కడైతే చేపలు పడుతున్నాం. అదిగో మన బండి అయితే ఆడుంది, బండి పైన అయితే పోతున్నాం గాయస్. చూడండి గాయస్, లాస్ట్ వరకు చూడండి. చేపలు అయితే కుప్పాలు కుప్పాలు ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ చేపలు, కలర్ కలర్ చేపలు పట్టేటి చేపలు అయితే ఉంటాయి. చూడండి గాయస్. సో గాయస్, మనమైతే చెరువు స్పాట్కి అయితే వచ్చినాం అనమాట చేపలు పట్టడానికి. చెరువుల్లో తిరిగేటి వాళ్ళం. ఎర్రలైతే దొరకలేదు, పిండి మైదా పిండి తీసుకొని మైదా పిండితో చేపలు అయితే పడుతున్నాం మనం ఈరోజు. సో గాయస్, చేపలు అయితే దండిగా అయితే కనపడిస్తున్నాయి. దీంట్లో అయితే చేపలు దండిగా ఉన్నాయి. ఇదైతే చెరువు. మన డోన్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆట నుంచి బండి వేసుకొని వచ్చి ఈ చెరువులో అయితే మనం చేపలు అయితే పడుతున్నాం. మనోడైతే పిండి కలిపేస్తున్నాడు. పండగ అంత గట్టి కలపొద్దరా. మనోడైతే చేపల గెలం అయితే కడుతున్నాడు. ఇప్పుడు గాలం కట్టేది ఒకటి మిలిగింది, పిండి తయారైపోతుంది. కట్టేసి చేపలు అయితే పడుతున్నాం. సూపర్ ఉంది చూడండి. లొకేషన్ మాత్రం హైలైట్. అద్దా అన్న మండల్లా ఉన్న సుండల్లా మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు. గాయస్, వాళ్ళైతే వేస్తున్నా వినేవాడు ఇది. మేము ముగ్గురం కలిసినప్పుడల్లా చేపలకైతే తప్పకుండా వస్తామన్నమాట. అలాగనే ఈరోజు కూడా వచ్చాము చేపలకి. గైస్ చేప ఎగ్గుతుంది ఆడ చూడండి. చేపలు పట్టేటి వాళ్ళం మేము చెరువుల్లో తిరిగేటోళ్ళం. ఈ పడవలే ఎర్రలకి పడేది. గాయస్, మొత్తం పిండి మొత్తం తినేసినాయి కానీ అసలుకి చేప అయితే వాళ్ళే మాకి. ఏమైందిరా? గాలం కింద పడిందా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు గైస్, వానికి అయితే గాలం కింద పడింది, తీసుకుంటున్నాడు చూడాడు. వానికి గాలం పడిపోయినది పక్కన పెడితే యువతల మనోడు మాత్రం మీ అందరితో నాకేం సంబంధం లేదని చేపలు పట్టడానికి అయితే బాగా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏం చేస్తాం, వానికి కూడా పడలేదు. అందుకే బాగా ఫిక్స్ అయిపోయా, ఎటు చేసి ఫస్ట్ చేప నేనే పట్టాలి, పట్టి చూపియాలి అనేసి. అట్లా గాలం వేసానో లేదో చేపలు అయితే బాగా వస్తున్నాయి, కానీ పిండి మొత్తం తినేసిపోతున్నాయి. చేపలు ఏమనుకుంటున్నాయి అంటే, అరే నీకు దొరుకుతామని ఎలా అనుకున్నావురా అని అనుకుంటుంటాయని నా డౌట్. గైస్, చేప ఎగ్గుతుంది, చేప ఎగ్గుతుంది. జూమ్ జరా, జూమ్ చే. ఏంది ఇట్లా తింటున్నాయి?
గాయస్ పిండి అంతా తింటున్నాయి. జిమ్ ఇక్కడ జిమ్ అవుతాను జిమ్ ఎట్టా పెట్టుకోవాలరా దీన్ని. గాయస్ పిండి అయితే పిండి పెడుతున్నా ఇట్లా చెక్కడమా ఇక్కడ జిమ్మడమా అంతే మనకి పని. ఒక చేప పడదు, ఒక డ్రామా చేస్తాలు ఎలా మేము వచ్చి బయట ఇరుక్కుంటాయి, లప్పర్ పంచాయతీ ఉంటుంది అనమాట. మాకైతే ఇలాంటి సమస్యలు చాలా అయితే వచ్చాయన్నమాట. గేలాలు తెగిపోవడం, ఇరుక్కపోవడం, నీళ్ళలో పడిపోవడం లాంటివి ఎన్నో వచ్చినాయి. కానీ అటు చేసి ఇటు చేసి అయితే చేపలు పడడం అయితే కొనసాగిస్తున్నాం. గాయస్ ఇంతవరకు అయింది 4-5 సార్లు అటెంప్ట్ చేసినాము. 4-5 సార్లు చేసినా కూడా ఒక్క చేప పడాల, అన్నీ తినిపోతున్నాయి. ఈసారి చూద్దాము ఏమైందిరా అవి, ఏమైందిరా ఏమైందిరా. కుమార్ గాడు అయితే వచ్చేటప్పుడు నాతో ఒక మాట చెప్పినాడు, అన్న ఫస్ట్ పట్టే చేప అయితే నేనే అన్నా అని. కానీ కుమార్ గాని ప్రయత్నం ఫెయిల్ అవుతుందేమో అని అనుకున్నా, కానీ ఫస్ట్ అయితే వాడే పట్టినాడు. పై చూడండి ముందు ఒకటన్నా పడిందా. గాయస్ ఒట్టే పిండి తినిపోతున్నాయి ఇవి. ఇప్పుడు కొండి ఎంత ఉంటే అంత పెడతా, ఎట్ట పోతే చూద్దాం. దీనికి ఇంతలా పిండి పెట్టిపోతే తినిపోతున్నాయి. గాయ్స్ ఒక చేప అయితే పడింది మనకి. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి చిలకమ్మ. గాయ్స్ చేప చూడండి, తీసుకో తీసుకో తీసుకో. పడిపోయింది, తీసుకోరా కుమార్. అబ్బా గాయస్ ఒక చేప అయితే చిక్కింది, చిన్న చేప చిక్కింది. దీన్ని అయితే ఇంకోటి అయితే పడింది గాయస్ చేపగా. ఇది తనకలాడుతుంది గాయస్, కొంచెం కింద పెట్టి. గాయస్ రెండో చేప పడింది గాయస్. వాళ్ళిద్దరికి ఒక చేప పడలేదు గాయస్, నాకైతే రెండో చేప పడింది గాయస్. బాకీ జాయ్ రెండు చేపలు పట్టినా గాయస్ నేనే. ఇట్లానే ఇక్కడే ఉంటే కాదనేసి కుమార్ గాడు ఉండే ప్లేస్కి అయితే వచ్చినాము. అంతలోనే గాయస్ మనకైతే ఇంకో చేప దొరికింది. ఎన్నడూ నువ్వు చూడని ఆనందమై ఎదురుగా కొండి దిగిపోయింది గాయస్. నువ్వు జరుగు పడా. చిన్న చిన్న చేపలు పడుతున్నాయి, పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయని వస్తున్నాం మేము. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మళ్ళా పడిందా? కూర్చోండి గైస్. ఎంత వీక్ నాకు ఈ కొండ అయితే వస్తలేదు గైస్. దీనికి
దీనికి పిచ్చ నొప్పి తీస్తుంటుంది ఇంకా. అంతేలా అంతేలా చూడు వచ్చింది వచ్చింది. డబ్బు ఇది డబ్బు ఇది. గ్యాస్ మంచి చేప అయితే పడింది మాకి. పైకి పెట్టి వస్తుంది. గ్యాస్ దీనికైతే కన్నుకైతే పడింది. ఎటు కలర్ కలర్ ఉంది గ్యాస్ చూడండి. రెడ్ కలర్ చేప ముళ్ళు గుచ్చా గ్యాస్. చూసానన్నయ్య చూసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య. గ్యాస్ ఇంతవరకు అయితే మాకు ఒక 4 పడతాయా? 3 నువ్వు 4. ఇప్పుడు వరకు అయితే గ్యాస్ 4 చేపలు అయితే ఉన్నాయి. అన్నీ చిన్న చిన్నవి. దుబ్బవి అయితే అసలు పడలే మాకి. చూసినారు కదా. ఇప్పుడైతే నేను చేస్తా. ఇప్పుడు ఎట్లా పడవో నేను చేస్తా. ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది. నిర్రెబారిన నేల తులసినికు పడగానే పులకరించినట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలో 7 సంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు. ఇంకెన్ని చిత్రాలు మును ముందు చూడాలో. తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు. ఏ స్నేహం లేకున్నా అందరి దాహం తీర్చును మాసెల ఏరు. ఈ గాలిలో నా మజోల ఉన్నది వినుకోరవో బుజ్జి కన్నా. ఈ పడిందా? స్పర్శ ఉన్నది గ్యాస్ గాలం వేసేటప్పుడైతే కొండి వాళ్ళకి ఇరుక్కనింది. నేను కట్టి ఎక్కిన ఇరిగిపోయింది కొండి. ఇప్పుడు దీనికి కొండి లేదు. ఇప్పుడు ఉండేది 2 గాలేలు ఉన్నాయి అంతే. దీనితో పట్టాలి. ఇదేనా? వచ్చానా కొండి? గ్యాస్ నాకు కొండ అయితే దొరికింది. ఇప్పుడు నా వల్ల నేను వేసుకుంటా. మళ్ళీ ఇరికేంద్ర అది అక్కడ ముళ్ళ కంపకి ఇరికేంద్ర దానికే ఆడ ఇరుక్కుంటుంది. పైకను పైకను షాక్ అయ్యారా బాయ్స్? నేను బాయ్స్ రూపల్ బాలు షాక్ అయ్యారా? DJ Jum చేపలు పడడం లేదు. బొచ్చడు పడుతున్నాయి బస్. అందుకని ఇక్కడ లోపల ఇప్పటికైతే ఒక 6 పడింటాయి రకమార్. ఒక 6 చేపలు చిన్న పడుతున్నాయి. దుబ్బ అయితే అస్సలు పడకోకున్నాయి. ఇప్పుడైతే ఆడికి పోదాం. ఆడికైతే పోతున్నాం. ఆడికి పోయి అయితే చేస్తాం. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది గాయస్.
లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇంకా ముందు ముందు వీడియోలు మంచి మంచి వీడియోలు వస్తాయి. స్టే ట్యూన్, బాయ్.